టీచర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, మీరు ఏదో ఒక పాఠం చెప్దామని చూస్తున్నారు పిల్లలకు, ఫ్రెండ్స్కి, మీ తోటి వారికి. మీకు ఆలోచన వచ్చిందే తడువుగా, మీరు క్లాస్లకు ఎంటర్ అయినదే తడువుగా పాఠం మొదలు పెట్టకండి. ఒక 2 నిమిషాల పాటు వాళ్ళు చేస్తున్న పనులన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళని కామ్గా ఒక చోట కూర్చొనివ్వండి. అంటే ఏంటిది, పక్క వారితో మాట్లాడడం, పుస్తకాలు చదువుకోవడం, ఏదో టైం చెక్ చేసుకోవడం, ఏదో ఫిజిటీగా ఉండి కాలు చేతులు ఇట్లా ఊపుతూ ఉండడం, ఇవన్నీ బంద్ చేసి కామ్గా సెరైన్గా ఒక ప్లేస్లో కూర్చునేది చేయండి. ఆ టైం లోపల మెల్లమెల్లగా డీప్ బ్రీతింగ్ చేయమని చెప్పండి. అంటే ఏంటిదంటే ఎక్కడెక్కడో తిరుగుతున్న వాళ్ళ అటెన్షన్ స్పాన్ని తీసుకొచ్చి మనం క్లాస్ రూమ్లో పెడుతున్నాం. క్లాస్ రూమ్లోనే కాదు, మీరు ఆన్లైన్లో కూడా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక సైనికుడు యుద్ధానికి పోతున్నాడు అనుకోండి, వాని కత్తి మొండిగా ఉన్నది, అట్లనే పంపిస్తారా? లేదు కదా, దాన్ని షార్ప్ చేస్తారు కదా. అంటే వీఆర్ ప్రిపేరింగ్ దట్ గైడ్ ఫర్ ద బ్యాటిల్. అట్లనే మన మైండ్ ఏదైనా నేర్చుకోవాలంటే, అరే బాబు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది, మన అటెన్షన్ అంతా ఇక్కడ ఫోకస్గా పెడదాం, మనం మైండ్ఫుల్గా ఉందాం క్లాస్ లోపల, లెక్చర్ మీద, రాబోతున్న ఇన్ఫర్మేషన్ మీద అనే సిగ్నల్ మన మైండ్కి ఎప్పుడు పోతుంది? అది ఎప్పుడు క్లటర్ అయిపోయి ఉంటుంది అని పోతుందా? పోదు.